నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 5 అనుమానితుల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకోమన్నందుకు పథకం ప్రకారం ప్రియుడు హతమార్చాడని పోలీసులు తెలిపారు. తల్లి, బావ సహకారంతో అత్యాచారం, హత్య చేసి ఆత్మహత్యగా నిందితులు చిత్రీకరించారని పోలీసులు వివరించారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు కేసు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి దామరచెర్ల మండలం ఉక్కలగట్ట తండా దగ్గర దామరచెర్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికానికి అయింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పరంగా వల్ల హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఇట్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 3 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత 3 సంవత్సరాలుగా లవ్ అఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ ఒకటి చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే, ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్యూజుడు నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో, ఈమెను కలిసి కొడుకు గురించి తనను ఇబ్బంది పెడుతున్నానని అయితే